వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గోదావరి అంతా ఇక్కడ ఉందండి. గోదావరి అయితే వచ్చేసింది, మా ఇంటి చుట్టూరు గోదావరి ఉంది. చూడండి, గోదావరి అయితే వచ్చేసింది కదండి. గోదావరి అయితే చూస్తారు కదండి. గోదావరిలో పకోడీలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాము. గోదావరి వచ్చేసింది. అట్టే బజ్జీని ఆలు బజ్జీ వేసుకుందాం అనుకుంటున్నాం. ముందుగా అయితే శనగపిండి అయితే తీసేసుకున్నామండి. తీసేసుకున్నానండి. కలిపేసుకుందాము. ఆలు బంగాళదుంపని అరటికాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసేసుకుని ఉప్పు నీటిలో వేసుకున్నానండి. ఉప్పు నీటిలో వేసుకోవాలి, లేకపోతే కమిలిపోతాయి. ఇలా అయితే కోసేసానండి రౌండ్గాని. బంగాళదుంపలు రౌండ్గా కట్ చేస్తాను. అరటికాయ ముక్కలు కూడా రౌండ్గా షేప్లో కట్ చేస్తాను. ఉప్పు నీటిలో వేస్తానండి. ఇవి అయితే పక్కన పెడదాము. శనగపిండి అయితే కలిపేసుకుందాము. ఇంత అయితే శనగపిండి తీసుకున్నాను, దీంట్లో వేసేసుకోవచ్చు. దీంట్లో అయితే కొద్దిగా పసుపు వేసేసుకుందామండి. అలాగే సాల్ట్ కూడా కొద్దిగా అయితే కారం వేసుకుందామండి. ఇప్పుడైతే కలిపేసుకోవచ్చు. ఇలాగైతే కలిపేసుకున్నానండి శనగపిండి. ఇప్పుడైతే పొయ్యి మీద వండుతున్నామేమో. పొయ్యి మీద చూడండి, పొయ్యి మీద అయితే వండుతున్నాము. గ్యాస్ అయితే అయిపోయింది. గోదావరి వచ్చింది కానీ తెచ్చుకోవడానికి కూడా లేదు, వీలు లేదు. అందుకే పొయ్యి మీద వండుతున్నాను. చూపిస్తాను, చూసేయండి. పొయ్యి అయితే అలిగి ఎరిగిద్దాము. దోశ అయితే పెట్టేసానండి, వేడెక్కిపోయింది. ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు. నూనె అయితే కాలిపోయిందండి, వేసేసుకోవచ్చు. ఇంకా ఏ పొని అయితే తీసేసుకోవచ్చండి. ఒక వాయి అయితే తీసేసానండి, ఇంకోసారి వేసుకోవచ్చు. చాలా బాగా వస్తున్నాయండి.
చూడడానికి అయితే చాలా బాగున్నాయి. చూపిస్తాను మీకు లాస్ట్ ఎలా వచ్చినాయో. అయిపోయండి, తీసేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తున్నాయండి. గోదావరి టైంలో ఇలా వేసుకోవడం ఎంతమంది వేసుకుంటారు, మేమైతే వేసుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది లాస్ట్ అండి, అయిపోతున్నాయి. వేసేసామని చూపిస్తాను మీకు. చాలా బాగుందని టేస్ట్ చూస్తాం కూడా ఆల్రెడీ. వేగిపోయండి, తీసేద్దాం. లాస్ట్ని అయిపోయినాయి చూపిస్తాను మీకు. కొద్దిగా అయితే శనగపిండి మిగిలిందండి, ఇలా వేసేసుకోవచ్చు మిక్సీ కింద. అంతా అలా ఉంది. మేము బజ్జీలు వేసుకుని తింటున్నాము. చూడండి, వేసేసాము. చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా ఉన్నాయి, తిన్నాం కూడా. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా, చూసేయండి ఒకసారి. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా కనిపిస్తుందో. ఇది ఆలు బజ్జీ అండి, చాలా బాగుంది. లోన చాలా బాగా ఉడికింది. కట్టెల పొయ్యి మీద వండాము ఈసారి, చాలా బాగా ఉడికింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే గోదావరిలో వండుకున్నాము. మేమైతే ఎదురుగుండా గోదావరి వండుకుని తిన్నాము.